పంటను పండించడానికి ఎంత కష్టపడుతున్నారో దాన్ని అమ్ముకోవడానికి రెండింతలు ఎక్కువ నరకం చూస్తున్నారు మొక్కజొన్న రైతులు. ఎమ్మెల్యేలు వచ్చి కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వెళ్తారు. కానీ కొనేవారు మాత్రం కనిపించరు. దీనికి తోడు ఈదురుగాలులు, అకాల వర్షాలు. ఇలా ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. మొక్కజొన్న కొనుగోలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గత 2 రోజుల నుంచి ఈదురుగాలులకు సంబంధించి కూడిన వర్షాలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ తడిస్తే పంట అంతా ఇబ్బంది అవుతుంది, నష్టాలు అవుతాయని కూడా రైతులు చెప్తున్నారు. మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. మొత్తం కొనుగోళ్లు ఎప్పుడు జరుగుతాయని కూడా ఇవన్నీ మొక్కజొన్న సంబంధించి ఆరబోసుకున్న పరిస్థితి ఉంది. ఈ ఏడాది యాసంగిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న పంట ఎక్కువగా రైతులు సంబంధించి సాగు చేశారు. గడిచిన వానాకాలంలో సంబంధించి విస్తారంగా వర్షాలు సంబంధించి కురవడంతో కూడా జలాశయాల్లో మొత్తం నిండాయి. భూగర్భ జలాలు కూడా బాగా ఉండడంతో కూడా పంటలకు సంబంధించి రైతులకు కూడా బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా మొత్తం 96,000 ఎకరాల్లో సంబంధించి మొక్కజొన్న ఉండగా ఇందులో 2,43,000 ఎకరాలకు సంబంధించి చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాలో 1,70,000 ఎకరాలకు సంబంధించి సాగవగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 73,000 ఎకరాలకు సంబంధించి సాగాయి. అయితే కొనుగోలు సంబంధించి కేంద్రాల విషయంలో మాత్రం తక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో కూడా రైతులకు ఇబ్బందికరంగా మారింది. ఖమ్మంలో ఇప్పుడు అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం ఖమ్మంలో 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 కలిపి మొత్తం 16 కేంద్రాలు ఏర్పాటు చేశామని కూడా మార్క్ఫెడ్ సంబంధించి చెప్తుంది. అయితే ఈ కొనుగోలు సంబంధించి ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కూడా కొనుగోలు సంబంధించి సరిగా జరగట్లేదు. మళ్ళీ మండలాలకు సంబంధించి ఎక్కువ సంబంధించి మండలాలు ఉన్న దగ్గర కూడా కొనుగోలు కేంద్రాలు తక్కువ అయ్యాయని కూడా రైతులు సంబంధించి చెప్తున్నారు. పండించిన పంటను పండించడానికి ఎంత కష్టం పడుతున్నామో దాన్ని అమ్ముకోవడానికి కూడా అంతకు మించిన కష్టం పడాల్సి వస్తుందని కూడా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఏంది చెప్పండి, ఎట్లుంది మొక్కజొన్న కొనుగోలు ఎట్లా జరుగుతున్నాయి? మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏ ఊరికి ఆ ఊరు పెడితే బాగుంటుందండి. వాతావరణం కూడా సాయంత్రం కల్లా మబ్బులు చేసి ఈదురుగాళ్ళు వర్షాలు వస్తూ ఉన్నాయి. ఈ కేంద్రాల దగ్గరికి తీసుకుపోవడం వల్ల రైతుకు కూడా కొంచెం ఎక్స్ట్రా భారం పడుతుంది. ఇప్పటికే మొక్కజొన్న కింద పడి రైతులకి ఎక్స్ట్రా ఖర్చు వస్తూ ఉంది. ఎకరాకు 40 నుంచి 45 క్వింటాల మొక్కజొన్న దిగుబడి వస్తోంది. కాబట్టి ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6.25 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. అయితే ఎకరాకు కేవలం 26.5 క్వింటాల్లే కొనుగోలు చేస్తామని మార్క్ఫెడ్ చెప్పటం రైతులకు ఇబ్బందిగా మారింది. దీంతో మిగతా మొక్కజొన్నను దళారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంట పండించడానికి ఎంత కష్టపడ్డామో అమ్ముకోవడానికి దానికి రెండింతలు ఎక్కువ కష్టపడాల్సి వస్తుందంటున్నారు రైతులు. ఏ ఊరికి ఆ ఊరు స్టార్ట్ చేసేది బాగుంటుంది. ఇప్పటికే మా దగ్గర 25% ఆల్రెడీ క్రాపు కట్ చేయడం జరిగింది. ఈ మబ్బులు చూసి కూడా కొంతమంది రైతులు కట్ చేయకుండా ఆపారు. ఈ వర్షం వచ్చినప్పుడు రాత్రి ఈదురుగాలు వర్షం బాగా ఉండే వరకు 10-12 కాబట్టి ఇటు పోగు చేసి కప్పుకోవాలంటే నాన్న ఇబ్బంది అయింది. అందువల్ల ఏ ఊరికి ఆ ఊరి కేంద్రాలు పెట్టి రైతు దగ్గర కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అధికారులు రావటం తప్ప చర్యలు శూన్యం అంటున్నారు మొక్కజొన్న రైతులు. తమ పంట ఎప్పుడు కొంటారో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయామని చెబుతున్నారు. మిర్చి పంట వేస్తానికేమో మిర్చికి రోగాలు ఎక్కువయ్యి దానివల్ల గవర్నమెంట్ కూడా మిర్చి వేయొద్దని చెప్పేసింది. ఒకనాడు పత్తి కూడా అధిక దిగుబడి వస్తుంది, పత్తి కూడా తగ్గించండి అని రైతులకి అదొక పెట్టారు. ఇక రైతులకి ఏంటంటే మొక్కజొన్న మొత్తం అన్ని మండలాలు ఇక్కడ మన రాష్ట్రం మొత్తం కూడా మొక్కజొన్న ఎక్కువ పంటగా రైతులు సాగు చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఈ సంవత్సరం ఏందో ఇంత మట్టికి ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాకు 2,400 రూపాయల ధర ప్రకటించింది. కానీ మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు ఆలస్యంగా మొదలయ్యాయి. ఇంతలోనే ప్రైవేటు వ్యాపారులు రంగంలోకి దిగి క్వింటాకు 1,600 రూపాయల చొప్పున కొనుగోళ్లు మొదలుపెట్టారు. నాణ్యత లేదని, తేమ ఉందని సాకులు చెబుతున్నారు. ఫలితంగా మద్దతు ధరతో పోలిస్తే రైతులు క్వింటాకు 800 రూపాయల మేర నష్టపోతున్నారు. రైతుల ఆందోళనలు, అభ్యర్థనల మేరకు ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లకు ముందుకు వచ్చింది. వరకు కొనడానికి ఎవరూ రావట్లేదు. బస్తాలు రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి అంటున్నారు. 15 రోజులు అవుతుంది మాకు కోపించి. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు కొంటారు? రాత్రి 9:30 అయింది. పిల్లలకు అన్నం ఎప్పుడు పెట్టుకోవాలండి? ఇక్కడ గింజల కాడు ఉండేమా, పంట కాడు ఉండేమా, పిల్లల కాడు ఉండేమా? కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టారు. కానీ కొనుగోళ్లు మాత్రం జరగటం లేదని చెబుతున్నారు రైతులు. రైతుల్ని పట్టించుకుని నేతలు తమకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ఓపెన్ చేసినా కానీ ఒక్క గింజ కూడా ఇంతవరకు కొనలేదు. ఎప్పుడు వర్షాలు వస్తాయో, అకాల వర్షాలు వస్తాయో తెలియదు. అకాల వర్షాలు వస్తే రైతులు పడ్డ ఈ కష్టం కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఇప్పటికీ 2 వారాలు దాటినా ఇంకా కొనుగోళ్లు జరగటం లేదని ఆందోళన చెందుతున్నారు రైతులు.
పైగా గడిచిన 10 రోజులుగా రాత్రిళ్లు ఈదురుగాలులు వీస్తున్నాయి. కొన్ని చోట్ల అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏ రోజు ఏం జరుగుతుందోననే భయంతో రైతులున్నారు. ఎమ్మెల్యే వచ్చాడు, మా ప్రాంతంలో కొబ్బరికాయ కొట్టాడు, వెళ్ళాడు, కానీ ఆ కొనుగోలు మాత్రం జరగట్లేదు అన్నది చెప్తుండ్రు. కొనుగోలు జరగకపోవడంతో కూడా రాత్రి ఈదురుగాలులు కానీ వర్షాలు వస్తే మేము ఆందోళన చెందుతున్నాం. రాత్రి అంతా ఇక్కడ పంట దగ్గర కూడా కాపలా గాయాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. అటు పిల్లలను చూసుకోలేక, కుటుంబాలను ఇటు వచ్చి పంటను కాపాడుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూడా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, వైరా, ఖమ్మం జిల్లా.